కొంచెం అవగాహన మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రవక్తలు రాసినటువంటి పెద్ద పుస్తకాలు, అందులో ప్రాముఖ్యంగా యెషయా గ్రంథాన్ని ఈరోజు మనం పరిశీలిస్తాం. యెషయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గురించి కొద్దిపాటి సమాచారం మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. యెషయా యూదయ దేశంలో యెరూషలేము నివాసిగా ఉన్నాడు. ఇతనికి సమకాలికులుగా ఇదే యూదయ దేశంలో ప్రవక్త అయిన మీకా, మనం మీకా గ్రంథాన్ని చదివాము ఆల్రెడీ. ప్రవక్త అయిన మీకా ఇతడు సమకాలికుడిగా ఉండి యెరూషలేము అవతల పల్లెటూరులో అతడు దేవుని యొక్క సందేశాన్ని మనుషులకు అందజేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఇశ్రాయేలు దేశం ఉంది కదా, 10 గోత్రాలకు సంబంధించి యూదా దేశము అని మనం మాట్లాడుతూ ఉన్నది యూదా, బెన్యామీను గోత్రాలకు సంబంధించి. మిగిలిన గోత్రాలన్నీ ఇశ్రాయేలు దేశము అన్నాడు. యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో కూడా యెషయాకు సమకాలికంగా హోషేయ ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి ఒకే సమయంలో పరమదేవుడు తన పుట్టులో 3 ప్రవక్తలను, 2 యూదయ దేశంలో, ఒకరు ఇశ్రాయేలు దేశంలోనూ పనిచేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళకి సపోర్ట్గా ఆమోస్ కూడా ఇంచుమించుగా ఆ కాలంలోనే అతడు యూదా దేశపు నివాసి అయినప్పటికీ పరమదేవుడు తనకు ఆజ్ఞాపించి నువ్వు ఇశ్రాయేలు దేశంలో సమాచారాన్ని ప్రకటించమన్నప్పుడు యూదయ దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి షోమ్రోన్కి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సందేశాన్ని ప్రకటన చేశాడు. కాబట్టి ఒకే కాలంలో 4 దైవజనులు, 2 యూదుల పక్షంగాను, యూదయ దేశం పక్షంగాను, 2 ఇశ్రాయేలు దేశం పక్షంగాను నిలవబడి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇక యెషయా గురించి మనము ఆలోచించినప్పుడు ఇతడు యెరూషలేము వాసి అని మనం అనుకున్నాం కదా. పైగా ఇతడు రాజు కుటుంబీకుడని, యెరూషలేము అంతఃపురంలోనే నివాసం చేస్తాడని యూదుల ట్రెడిషన్ ఉంది. గ్రంథంలో అది రికార్డ్ చేయబడకపోయినా యూదుల ట్రెడిషన్, యూదులో తమ రాజుల గురించి, ప్రవక్తల గురించి వారు రాస్తున్నప్పుడు యెషయా రాజవంశంలో, అంటే ఇప్పుడు మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినాల్లో యూదాను కూర్చి యెరూషలేమును కూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము అన్నారు. ఈ యెషయా అన్న ఆయన ఆమోజు కుమారుడు. యెషయా అన్న ఆయన ఆమోజు కుమారుడు. ఈ ఆమోజు ఎవరంటే అమజ్యా యొక్క సహోదరుడు. యూదా రాజు అయిన అమజ్యా యొక్క సహోదరుడు ఆమోజు. అమజ్యా ఎవరు? ఇప్పుడు మనం యెషయా గ్రంథం చదివినప్పుడు 1వ వచనంలో ప్రస్తావింపబడిన మొదటి రాజు ఎవరండి?
ఉజ్జియా. ఉజ్జియా యొక్క తండ్రి అమజ్య. అతను ఈ ఆమోజు అందములు సహోదరులు. అంటే ఇప్పుడు ఉజ్జియా ప్రవక్త అయిన యెషయాకి ఏమవుతాడు? కజిన్స్ అన్నమాట, సహోదరులు వీళ్ళందరూ. కాబట్టి ఇతడు రాజవంశుడై అంతఃపురంలో ఉంటూ రాజులకు దేవుని యొక్క సందేశాన్ని, ప్రవచన వాక్యాలను అందజేస్తాడు. ఇతనికి ప్యారలల్గా పరమదేవుడు మీకాను ప్రజల మధ్యలో ఉంచి వారికి ఇవే సందేశాన్ని పరమదేవుడు అందిస్తూ ఉంటాడు. అందుకే మీకా గ్రంథంలోనూ యెషయా గ్రంథంలోనూ ప్రభు అయిన యేసుని గురించి, ఆయన స్థాపించే రాజ్యం గురించి ఒకే రకమైన సమాచారం ఉంటుంది. ఒకే రకమైన సమాచారం. రైట్. ఇది యెషయా గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్. అంతేకాదు, ప్రవక్త అయిన యెషయా కుటుంబం ఉంది. భార్య ఉన్నారు, ఆయనకి 2 కుమారులు కూడా ఉన్నారు. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హష్బజ్ అను మాటను సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయి. నా నిమిత్తము నమ్మకమైన సాక్షిని పలుకుతాడు. యాజకుడైన ఊరియాను, ఎబెర్యాకు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టదునని నాతో చెప్పగా, నేను ప్రవక్త యొద్దకు పోతిని అన్నాడు. ఈ ప్రవక్తి ఎవరనంటే యెషయా గారి యొక్క భార్య ప్రవక్త. ఆమె 2 కుమారులను కన్నారు. యెషయా గారు 2 కుమారులను కన్నారు. అంటే రాజు వంశుడైన, రాజమందిరంలో ఉన్నారు, నగరంలో నివసిస్తూ ఉన్నారు. అతని కుటుంబం దేవుని పక్షంగా పనిచేయటానికి నిర్ణయింపబడ్డారు. యెషయా ప్రవక్త, తన భార్య ప్రవక్తిని అన్నారు. యెషయా అనేక సార్లు దేవుని యొక్క సందేశాన్ని ఆయా రాజులకు వినిపించడానికి వెళుతూ ఉన్నప్పుడు తన కుమారులను కూడా తీసుకుని వెళుతూ ఉన్నట్టు మనం గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒక్కడే వెళ్ళు, పరమదేవుడు ప్రత్యేకించి ఆహాజుని ఎదుర్కోవడానికి చాకరీ మార్గంలో వెళ్ళినప్పుడు నీవు ఒక్కడవే కాదు, నీతో పాటు నీ కుమారుడు కూడా తీసుకుని వెళ్ళు అని సూచించాడు. కాబట్టి ఆ కుటుంబం అంతా రాజభోగాలు, రాజు యొక్క అంతస్తును అనుభవించడానికి ఇష్టపడినట్టు కనపడుతుంది. ఆ కుటుంబం అంతా దేవుని యొక్క పరిచర్య నిమిత్తం సిద్ధపడి, తాను తన భార్య పిల్లలు కూడా దేవుని పక్షంగా నిలబడి పరిచర్య చేయడానికి ఆసక్తి చూపినట్లుగా మనము ఈ యెషయా గురించి మనం చూస్తాం. ఇంకొంచెం సమాచారం ఏంటంటే, యెషయాలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి సంగతి అదేంటంటే 20వ అధ్యాయం పరమదేవుడు ప్రత్యేకించి పాత నిబంధన కాలంలో ప్రవక్తలను వాడుకుంటూ ఉన్నప్పుడు తన పని నిమిత్తం వారి జీవితాలను తన సందేశకులకు మోడల్గా చూపిస్తారు. అంటే వారి జీవితాన్ని అక్కడ ప్రజలందరూ చూసేటట్టుగా చేసి వారి జీవితాన్ని బట్టి ప్రజలకు సందేశాన్ని ఇస్తారు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తతో పరమదేవుడు అంటారు, నీకు ప్రియమైన దానిని నేను తీసివేస్తున్నాను అంటారు. అంటే తన భార్యను పరమదేవుడు తీసివేస్తాడు.
ఇప్పుడు భార్య లేని, భార్యను ప్రేమించే భర్త పడుతున్నటువంటి వ్యసనం, బాధ ప్రజలు చూస్తున్నారు. అప్పుడు పరమదేవుడు అంటాడు, నీ బాధను ప్రజలు చూస్తున్నారు కదా, వారి విషయంలో కూడా నా బాధ అలాంటిదే అని ప్రజలకు చెప్పు అంటాడు పరమ. కాబట్టి ఏదైనా ఒక ప్రవక్తను పరమదేవుడు తన పని నిమిత్తము ఉపయోగించుకున్నప్పుడు వారి జీవితాన్ని ప్రజలకు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కానీ ఇబ్బంది కానీ ప్రజలు గ్రహించేటట్టుగా వాళ్ళ యొక్క దాన్ని ఉంచుతారు. అప్పుడు ప్రజలు అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈయనకు అన్నప్పుడు ఆ సంగతిని బేస్ చేసుకొని తన ఆత్మ సంబంధమైన సందేశాన్ని పరమదేవుడు అర్పిస్తారు. అలాంటి సంగతులు చాలా ఉన్నాయి గ్రంథంలో. యెషయా జీవితంలో కూడా పరమదేవుడు అలాంటి సంగతి ఒకటి ఆజ్ఞాపించారు. 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. ఇలాగ సెలవిచ్చారు, నీవు పోయి చూచగాను సాదృశ్యంగాను సంవత్సరములు దిగంపై జోడు లేకుండా అసూరులో ఐగుప్తీయులను తమ దేశం నుండి ఇంకోబడిన కృషిలను కిందలను పెద్దలను దిగంబరులుగా చెప్పులు లేని వారిని పుట్టుకొని చాలు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు మీదకినే, కూషు దేశం మీదకినే దేవుడు తన తీర్పును ప్రకటిస్తున్నాడు. తన తీర్పు ఎలా ఉందనంటే వారిని బబులోను చెరకు క్షమించండి అష్షూరు చెరకు పంపించాలని పరమదేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ప్రాక్టికల్గా చెర ఎంత భయంకరంగా ఉంటుందో, వారు ఎదుర్కొనే పరిస్థితి ఎలాంటిదో ప్రవక్త ద్వారా చూపించాలనుకున్నాడు. కాబట్టి ప్రవక్తకు ఆజ్ఞాపించారు, నువ్వు ఒంటి మీద నీ నడుము మీద నారబడి తీసి చెప్పులు విడిచి దిగంబరుగా నువ్వు 3 సంవత్సరాలు తిరుగు, ప్రజలు నేను చూస్తారు, దేనికి పిచ్చోడ్లో తిరుగుతున్నాడు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన సంగతి, పరమదేవుడు అష్షూరుకి అష్షూరుకి ఐగుప్తీయులను కూషీలను అప్పగిస్తున్నాడు. అష్షూరీయులు ఐగుప్తీయులకి కూషీలకి ఇలాంటి పరిస్థితి రప్పిస్తారు అని నువ్వు చెప్పాలి, ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అని ప్రవక్త యొక్క జీవితంలో సందేశాన్ని ఇవ్వటానికి పరమదేవుడు ఉద్దేశించాడు. ఎవరు అంగీకరిస్తారు? రాజు కుటుంబం. అంతఃపురంలో ఉంటాడు. సాధారణంగా ఎక్కడ పడితే అక్కడికి కనబడే మనిషి కాదు. అతను అన్న రాజు, ఆ తర్వాత అతని అన్న యొక్క కుమారుడు రాజు, ఆ తర్వాత అతని అన్న యొక్క మనవడు రాజు. అలాంటి రాజు కుటుంబంలో యెషయా ఉంటే పరమదేవుడు ఇలాంటి సంగతిని ఆజ్ఞాపిస్తే ఎవరు అలాంటి సందేశానికి లోబడి తన జీవితాన్ని ఎదుటి వాళ్ళు నవ్వేటట్టుగా చూసుకుంటారు? యెషయా దేవుని యొక్క కార్యము జరిగించే విషయంలో ఆయన యొక్క ఆసక్తి లాంటిది, ఆయన యొక్క ఆసక్తి లాంటిది. కాబట్టి యెషయా సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుడు ప్రత్యేకించి తన పని నిమిత్తము ఆయనను ఉపయోగించుకోవటానికి, ఆయన పనులకు సాధారణంగా దేవుడు ఆయనను ఎంచుకోవటానికి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా యెషయా మనకు కనబడతాడు. యెషయా మాత్రమే కాదు, యెషయా కుటుంబం కూడా కనబడుతూ ఉంటాడు. కనుక
అలాంటి యెషయాను పరమదేవుడు ఏర్పరచుకొని చాలా శ్రేష్టమైన సంగతులు యెషయా గ్రంథంలో పరమదేవుడు మనుషులకు నేటి మనకి కూడా తన సందేశాన్ని అందించారు. యెషయా గ్రంథంలో ప్రత్యేకించి ప్రభువును గురించినటువంటి ప్రవచనాలు, ఆయన రాజ్యం గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఇంచుమించుగా యెషయా గ్రంథంలో ఉండే 20 ప్రవచనాలు క్రొత్త నిబంధనలో కోట్ చేయబడి, ఇంచుమించుగా 20 ప్రవచనాలపై క్రొత్త నిబంధనలో కోట్ చేయబడ్డాయి. అలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం మనము నేడు ప్రారంభించేది ఒక రోజులో ఏది కాదు. ఎంతకాలం పరమదేవుడు కనికరించి ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి మనకు అనుగ్రహిస్తారో అంతకాలం మనం జాగ్రత్తగా సందేశాన్ని నేర్చుకున్నాం. సరే, యెషయా యూదుల ట్రెడిషన్ ప్రకారము ఆయన బహు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రంపం చేత కోయబడి చంపబడ్డాడు. అంటే హిజ్కియా కుమారుడు మనష్షే అతడు రాజు అయిన తర్వాత అతడు బహు దుర్మార్గమైనటువంటి చేష్టలు చేసేవాడు. ఆ రాజు ఏం చేశాడంటే యెషయాను రంపంతో కోయించి చంపించాడని ఒక సంగతి ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఇలాగ చంపించినటువంటి సంగతి ప్రస్తావించబడింది. 11వ అధ్యాయం 36వ వచనంలో తిరస్కారంలోను కొరడా దెబ్బలను అది రంపములతో కోయబడి శోధించబడి ఖడ్గంతో చంపబడి. కాబట్టి ఇలా రంపంతో కోయబడి అని రాయబడినటువంటి సంగతిలో యెషయా కూడా ఉన్నాడు అనేది చాలామంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన. ఓకే, కాబట్టి ఇది యెషయా గురించినటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం మొదటి అధ్యాయానికి వద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చుకుంటాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చి ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా అను యోధా రాజుల కాలంలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యెషయాకు కలిగిన దర్శనము అని. ప్రత్యేకించి యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి యెషయాకు కలిగిన దర్శనం ఏ రాజు కాలంలో? మొదటగా యూదారాజులే ఉజ్జియా. ఎవరైనా ఈయన ఎలాంటి వాడు? పరమదేవుడు ప్రత్యేకించి ఈయన కాలంలో తన సందేశాన్ని ఇవ్వాలని ఉద్దేశించినప్పుడు ఈ రాజు యొక్క చర్యలు ఎలా ఉన్నాయి ఆలోచన చేస్తే, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుతాను. యోధా రాజైన రెండవ రాజు సార్ యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరంలో యోధా రాజైన
అమజ్యా కుమారుడైన అజర్య యాజకుడు. ఒకసారి పెట్టుకోవాలి. ఉజ్జియా, దీనికి ఇంకొక పేరు ఉంది, అజర్య. రెండు పేర్లు ఏంటి? అతడు ఎన్ని సంవత్సరాలు? మొత్తం 52 సంవత్సరములు రాజుగా ఉన్నాడు యెరూషలేములో. అతని తల్లి నీతి గలవాడు ప్రవర్తించాడు. పరిపాలన విశేషం ఏంటంటే నీతి గలవాడే ప్రవర్తించాడు. ఇది జనరల్ స్టేట్మెంట్. ఎంత నీతి గలవాడు అనేది తర్వాత ఆలోచన చేస్తాం. మిగిలిన రాజులతో పోలిస్తే ఈయనకు ప్యారలల్గా ఉన్న ఇశ్రాయేల్ దేశంలో యెరోబోము 2 రాజుగా ఉన్నాడు. అతనితో పోలిస్తే బెటర్గా ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడంటే గ్రంథము నీతి గలవాడే ప్రవర్తిస్తున్నాడు. చదవండి సార్ ప్లీజ్. కానీ ఏం చేశాడంటే వీళ్ళకు కల్చర్ ఏర్పాటు తీసుకున్నారు. ఇది ఫారెన్ కల్చర్. అదేంటనంటే ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు వాళ్ళు దేవుని ఎరగని జనాలు, దేవుడితో నిబంధన బాధ్యత ఉండేది. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని, అది ఒక గుట్ట ప్రాంతమో కొండ ప్రాంతమో ఏర్పాటు చేసి అక్కడ ఒక బలిపీఠం పెట్టడము, లేదంటే ఒక స్తూపం పెట్టడము, లేదంటే ఒక బొమ్మను నిలబెట్టడం చేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే ఉన్నత స్థలం. ఈ ఉన్నత స్థలములు ప్రత్యేకించి పెట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి మనుషుల కల్చర్ అలవాటు చేసుకున్నారు. ఆ కల్చర్ మనుషులకు అలవాటైనా రాజుకి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? ఉన్నత స్థలములను పడగొట్టే అధికారం ఉంది. ఇశ్రాయేలు జనాంగంలో అభ్యర్థత లేకుండా చర్య తీసుకునే హక్కు, అధికారము దేవుని పక్షంగా రాజు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్ర గ్రంథం సామాన్య ప్రజల చేతిలో ఉంటుంది, ఇద్దరి చేతిలో ఉంటుంది. ఒకరు దేవుని ప్రజలను పరిపాలించే వాళ్ళ చేతిలో, 2 దేవునికి యాజకత్వం చేసే యాజకుల చేతిలో. అంటే ఒకరు దేవుని పక్షంగా పనిచేసేవారు రాజు కదా, అతని దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది. 2 మనుషుల పక్షంగా పనిచేసే వ్యక్తి ఎవరు? యాజకులు. వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం. వీళ్ళ దేవుని మనుషుల పక్షంగా దేవునికి సమర్పిస్తూ ఉన్నప్పుడు, ఆరాధన సమర్పిస్తూ ఉన్నప్పుడు కానీ, బలులు కానీ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నప్పుడు చట్టబద్ధంగా చేయాలి. అలాగే రాజు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు అది దేవుని పక్షంగా పరిపాలన చేస్తారు కాబట్టి వారికి చట్టం ఉంది. ఏ చట్టం అది? ధర్మశాస్త్ర చట్టం. ధర్మశాస్త్ర చట్టము దేవుడు రాజుకి ఎంత అధికారం ఇచ్చాడనంటే, లా ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పాటించాలి. అకార్డింగ్ టు ది లా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. ఇది చట్టపరమైన చర్య. ఏంటి? ఉన్నత స్థలంలో పడి. మరి చట్టము దేవుని ఆజ్ఞ అలాంటి ఎందుకు తీసివేయాలి? ఎవరు ముఖ్యం? దేవుడా, ప్రజలు? దేవునికి విధేయత చూపడమా,
అధికారం కలిగి సింహాసనం మీద కూర్చోడు. ఏది నీకు ప్రాబ్లం అనే సంగతి వచ్చినప్పుడు అజర్య ఉజ్జయ ఫెయిల్ అయ్యాయి. ఉన్నత స్థలములను కొట్టువేయండి, పొరపాటు చేసిన మొదటి. అయితే పరమదేవుడు కనికరించాడు. కనికరించడానికి బహు ప్రాముఖ్యమైనటువంటి సంగతి గతంలో జరిగింది. ఏంటంటే ఇతని తండ్రి ఉజ్జయ తండ్రి ఏం పేరండి? అమజ్య. ఆయన ప్రారంభంలో బాగానే ఉన్నాడు. అయితే అతని కాలాంతమందు చెడిపోయాడు. చదువుతాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో నుండి. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు కొంచెం అవసరమండి, అందుకోసమే మేము ముందుంచాలనుకుంటున్నాం. బహుశా ఈరోజు తరగతులు బ్యాక్గ్రౌండ్తోనే చూస్తే నెక్స్ట్ పరమదేవుడు కనిపించినప్పుడు గ్రంథంలోకి వెళ్తాం. 25వ అధ్యాయం 1 నుండి. ఇది సమస్య. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించలేదు. మరి పూర్ణ హృదయంతో అనుసరించకపోతే చర్యలు ఎలాగుంటాయి? 25వ వచనంలో 25వ అధ్యాయం 25వ వచనం. అమస్య 15 సంవత్సరాలు బ్రతికిన అమస్య చేసిన ఇతర కార్యం వృధా ఇశ్రాయేలు రాజుల అమస్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత కొంతకాలం పూర్ణ హృదయంతో అనుసరించకపోయినా అనుసరించాడు. ఏదో కొద్ది కాలక్రమేణా విశ్వాసం పెరగాలి, అనుభవం పెరుగుతుంది, దేవుని ధర్మశాస్త్రం చదివే అవకాశం కలుగుతుంది, వయసు మీద పడుతుంది, విశ్వాసం పెరగాలి, పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించడం జరగాలి. కానీ ఇక్కడ రివర్స్గా ఉంది అమజ్య విషయంలో. మొదట ప్రారంభము కొద్ది బాగున్నా చివరికి వచ్చేసరికి పూర్తిగా అనుసరించడం మానేసింది. దానివలన ఆయనకు సమస్య వచ్చింది. చదువుతాం 27 చదివాను. యెహోవాను అనుసరించడం మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతన్ని సమీపించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పారిపెట్టి. కాబట్టి లాకీష్ పారిపోతే జనులు ఏం చేశారు? కొంతమంది మనుషులను పంపించి అక్కడే అతన్ని చంపించేసి అతని శవమును గుర్రం మీద తీసుకొని వచ్చి తన పితరులతో పాటు పాతిపెట్టేశారు. పాతిపెట్టినప్పుడు తన కుమారుడైన ఉజ్జియాకు 19 సంవత్సరాలు, 16 సంవత్సరాలు టీనేజ్ బాయ్. అంటే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి లేదా 10th క్లాస్ చదువుతున్నటువంటి వయసు. ఆ వయసులో ఉన్న ఉజ్జియాను రాజుగా పట్టాభిషేకం చేశాడు. తండ్రిని చంపేశాడు. ఒక ఆర్ఫన్ బాయ్, సెమీ ఆర్ఫన్ బాయ్, బెదురుకుండే. తన తండ్రినే శత్రువులు కాదు, బయట వాళ్ళు కాదు, తన దుశ్చర్యలను బట్టి తాను ఏలుకున్నటువంటి ప్రజలను చంపేసిన తర్వాత ఉజ్జియా పరిస్థితి ఎలా ఉంటుంది?
రాజు కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. కానీ ప్రజలు కనిపించి దేవుని యొక్క కనిక్రమని బట్టి ఉజ్జయాన్ని రాజు చేసేసాడు. అతడు రాజయ్యే సమయానికి 16 సంవత్సరాలు. 26వ అధ్యాయం 1వ వచనం. అంతటా 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమస్యాకు బదులుగా వాసిగా నియమించాడు. రాజుగా నియమించాడు. అతడు ఎలా కట్టించి తన తండ్రి అతని పితరులతో పాటు నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్టు చేసింది. ఉజ్జియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పటికి మొదటగా పసి వయసులో బాగానే పరిపాలన చేయాలి. దేవుని యొక్క సహాయం ఉంది. దేవుని సహాయం చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు ఆయన పక్షంగా ఉన్నారు. కాబట్టి చుట్టూ ఉన్న శత్రువులు సిరియన్లు, అలాగే 7వ వచనం చదువుతాను. ఫిలిష్తీయులతో గుర్బాయిలలో నివసించిన అరాబీయులతో మగోనీయులతో అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి యుద్ధం చేశాడు, దేవుడు సహాయం చేశారు. శత్రువులందరి మీద జయం వచ్చింది. నెమ్మదికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఇతనికి బహు సైన్యం పెరిగింది. క్షేమకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందనంటే, తెలియకుండానే ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడో, దేవుని వైపు తన దృష్టి పెట్టకుండా తన సామ్రాజ్యం పైన దృష్టి పెట్టాడు, హృదయంలో గర్వం పెట్టింది. సైన్యం ఉన్నారు, లక్షల కొలది సైన్యం. అంతకుముందే శత్రువులు అందరి మీద విజయం వచ్చింది దేవుని సహాయాన్ని బట్టి. శత్రువులు లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే, నా అంతటి మనగడు లేదు అన్నట్టు ఆలోచన చేశాడు. కాబట్టి అతడు తన హృదయంలో గర్వించాడు. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయింది. అతడు ధూపపీఠం మీద ధూపము వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి ఎదిరించి అదిగోండి, ద్రోహము చేసి ఉన్నావు. ఇది నీకు గోపాలని చెప్పి రౌతుడై యాజకుల మీద పాపం చూడండి. ఎన్నో మంది ప్రక్క ప్రజలు ఉండగా సృష్టినే ఉన్నప్పుడు అది మొసట దృష్టిలో. కాబట్టి సంగతి అతడు ఎప్పుడైతే స్థిరపడ్డాడో హృదయమున గర్వించి చెడిపోయి ఏం చేస్తున్నాడంటే, యెహోవా మందిరంలో ధూపం వేయడానికి వచ్చాడు. ఎక్కడుంది ఇలాంటి ఆచారం? ఇశ్రాయేలు ప్రజల్లో కాదు. రాజు ప్రత్యేకించి ధూపం వేయడం అనేది ఇశ్రాయేలు ప్రజలకు కానివారు ఆచారం. అందుకే ఇశ్రాయేలీలు మొదటి రాజు అంటే విభాగింపబడిన తర్వాత మొదటి రాజు ఎవరండి? విభాగింపబడిన రాజ్యంలో మొదటి రాజు యెరోబాము బలిపీఠం మీద ధూపం వేయటానికి రాజు ధూపం వేయకూడదు కదా. వాస్తవానికి అది దేవుని మందిరం అయితే, పరలోకపు దేవుని యొక్క ఆరాధన అయితే, నిబంధన దేవుని యొక్క కార్యక్రమం అయితే
ఆ కార్యక్రమం చేయటానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. దేవుడు అలాగే ఏర్పాటు చేశారు. ధర్మశాస్త్రంలోని క్రొత్త నిబంధనలను కూడా. అది దేవుని సంబంధమైన కార్యక్రమం అయితే దాంట్లో మనకు స్వాతంత్రం ఉండదు. అది దేవుని సంబంధమైన కార్యక్రమం అంటే దాంట్లో మనిషి యొక్క స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛా నిర్ణయాలు ఉండవు. దేవుని సంబంధమైన ప్రతి కార్యక్రమానికి దేవుని ఆదేశం ఉంటుంది. దేవుని ఆదేశ ప్రకారం కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి విపత్తులకు దారితీస్తాయి. కాబట్టి రాజు పెద్ద తలకాయ, దేశానికి పెద్ద తలకాయ. పైగా 52 సంవత్సరాలు పరిపాలన చేసేటంటే ఎంత స్థిరంగా ఉండుంటాడు ఊర్లో. ఇప్పుడు ఈ మనిషి నన్ను 52 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఆదుకొని పరిపాలన సంరక్షించావు కాబట్టి చివరి గడియల్లో తట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించడానికి పరుగులు తీస్తున్నాడు మనిషి. తీస్తూ ఏం చేశాడనంటే హృదయంలో గర్వించి నాకు దేవుని చట్టంతో పనిలే, ఆయన ధర్మశాస్త్రంతో పనిలే, నా సొంత ఇష్టం నెరవేరాలి, నా ఇంట్లో నెరవేరుతుంది, నా చట్టసభలో నెరవేరుతుంది, ఇప్పుడు దేవుని మందిరంలో నెరవేరు, నా ఇష్టం నెరవేరు అన్న రీతిగా లోపలికి ప్రవేశించి ధూపం వేయబోతుంది. అయితే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న నియమం ఏంటంటే చదువుతాం ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 39వ వచనంలో. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 39వ వచనం. అహరోను సంతాన సంబంధి కానీ కానీ అన్యుడెవడునో యెహోవా సన్నిధిని ధూపము అర్పించి సమీపించి కోరహులను అతని సమాజం వలన కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండటకే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఏం జరిగిందనంటే లక్షల మంది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి కనానుకు ప్రయాణం అవుతున్నారు. కనానుకు ప్రయాణం అవుతుంటే దేవుడు ప్రత్యేకించి శ్రద్ధ వహించి ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులు మోషే, అహరోను. వీళ్ళే మీ నాయకులు అని ప్రజలు విశ్వసించేటట్లు మోషే ద్వారా అనేకమైన సూచనలు మహత్కార్యం జరిగించింది. మోషే ప్రార్థన చేస్తేనే దేవుడు స్పందించాడు. ప్రత్యేకించి మోషేను నాయకుడిగా స్థాపించడానికి పరమదేవుడు చేసినటువంటి కార్యక్రమం. అమాలేకీలతో యుద్ధం జరుగుతుంది, హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే సమయంలో పరమదేవుడు ఏం ఆజ్ఞాపించారనంటే, మోషే నువ్వు సమీపంలో ఉన్న కొండ నీ చేతిలో పెట్టు. వృద్ధాప్యం ఎంతసేపు చేతుల్లో పెట్టుకెళ్ళడం? చేతులు బరువెక్కాయి, కొంచెం దించుతున్నాడు. దించుతుంటే ఇశ్రాయేలు ప్రజలు గమనించాల్సింది, మన పైన నాయకుడిగా దేవుడు మోషేను కోరుకున్నాడు. మోషేను మాత్రమే కోరుకున్నాడు, ఆయనతో పాటు అహరోను కోరుకున్నాడు. ఆ స్థానం మనం కోరకూడదు, ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వబడదు ఆయన ఉన్నప్పుడు. కాబట్టి మనం దాన్ని ఆశించకూడదు అనే భావం మనసులో నాటడానికి దేవుడు చేసినటువంటి చర్యలు ఇవన్నీ. మోషే చేతులు పెద్ద రహస్యాలు ఏమి లేవు. మరి ఆయన చేయతే ఇశ్రాయేలు గెలవడం ఏంటి? చేతులు దించితే ఇశ్రాయేలు ఓడిపోవడం ఏంటి? మోషే చేతుల్లో మ్యాజిక్ ఉందా? దేవుని చేతిలో. మరి చేతులు ఎట్టడం దించడం ఈ కార్యక్రమం ఏంటి? మోషేను నాయకుడిగా స్థిరపరిచే దేవుని యొక్క ఉద్దేశం.
ఇంత ప్రణాళికబద్ధంగా పరమదేవుడు మోషే నాయకత్వాన్ని ఆయన స్థాపిస్తూ ఉంటే ఆయన ఆమోదించిన తర్వాత కోరాహు కుమారులు, కోరాహు సంతతి వారు కొంతమంది, తర్వాత రూబేనీలు కొంతమంది సంఖ్యాకాండం 16 అధ్యాయంలో మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఇది ఏం తిరుగుబాటు? గతంలో చేసిన తిరుగుబాటు లాంటిది కాదు. నీళ్లు లేకపోతే తిరుగుబాటు చేశారు, పర్వాలేదు, దేవుడు కనికరించి ఉపేక్షించారు. మాంసం లేదని తిరుగుబాటు చేశారు. అయితే తర్వాత సణి గారు చాలా కార్యక్రమాలు చేశారు, కానీ ఇది నాయకత్వానికి సంబంధించి, దేవుడు స్థిరపరిచిన నాయకత్వానికి సంబంధించి తిరుగుబాటు మొదలైంది. అప్పుడు పరమదేవుడు తిరుగుబాటు చేసినటువంటి వారు ఏమన్నారంటే, మేము కూడా ధూపం వేస్తాం, మేము కూడా ధూపం వేస్తాం. మేము రూబేన్ సంతతి అని అంటే యాకోబు కుమారులో ప్రథమ సంతానం, యాకోబు కుమారులో ప్రథమ సంతానం కాబట్టి మేము ధూపం వేయడానికి అర్హులము అని బయటకు. తర్వాత లేవీల్లో కొంతమంది, వాళ్ళు ప్రత్యేకించి కోరాహు, వారు కూడా వీళ్ళనే వేయాలి, అహరోనే వేయాలి, తర్వాత మోషేనే వేయాలి, మేము కూడా ధూపం వేస్తాం అన్న తర్వాత మరుసటి రోజు ఒక 250 మంది అప్పుడు ధూపములు ప్రత్యేకించి ఎత్తడితో ధూపాలు చేయించుకొని ఒక్కొక్కరు ఒక ధూపాన్ని పట్టుకుని వచ్చారు దేవుని మందిరంలో ధూపం. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చేశారు, చనిపోయారు. వీళ్ళ కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ కుటుంబంలో నేల విడిస్తే అందరూ అందులో పడిపోయి చచ్చిపోయారు. ధూపం వేయటానికి తెగించిన వాళ్ళు నిలబడ్డా వారి కుటుంబాలు కూడా బ్రతకదు. ఇలాంటి చర్య పరమదేవుడు తీసుకున్న తర్వాత ఎత్తడి ధూపార్తిని తీసుకొచ్చారు కదా, కాలిపోయాయి, వాళ్ళ చేత్తో పట్టుకున్నప్పుడే కాలిపోయాయి. దేవుడు మోషేకి ఏం ఆజ్ఞాపించాడంటే, ఆ ధూపార్తులన్నీ సేకరించి దానితో ఒక రేకును చెయ్యి, ఆ ఇత్తడి రేకును బలిపీఠ మీద కప్పటానికి ఉపయోగించాడు అని అన్న తర్వాత ఈ మాట చెప్పారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 39వ వచనం. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలన అతని సమాజపు వలన కాకుండానట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండుటకే సరే. కాబట్టి అలాంటి ఒక సూచన, జ్ఞాపకమైనటువంటి సూచనగా దేవుడు చేసిన తర్వాత రాజుకు సంగతి తెలుసు, తెలియకుండా ఉంటుందా? తెలుసు. అహరోను సంతతి వారు కాకుండా అన్యుడెవరో కూడా, చివరికి యూదా గోత్రపు వాడైనా, రాజు సింహాసనం మీద కూర్చున్నవాడైనా ఎవరు కూడా ధూపం వేయటానికి సాహసించకూడదన్న సంగతి బహుగా ఎరిగి కూడా కళ్ళు మూసిపోయి హృదయ గర్వంతో ప్రవర్తించాడు ఉజ్జియా. కాబట్టి ఏం జరిగిందనంటే, పొరపాటు చేస్తున్నాడు రాజు, తెలియక చేస్తున్నాడేమో. కాబట్టి అజర్య ఇంకా కొంతమంది యాజకులు త్వరగా లోపలికి ప్రవేశించి, ఉజ్జియా, ఈ పని చేయడం కరెక్ట్ కాదు, అది అహరోను సంతతి వారికి దేవుడు ఏర్పాటు చేశారు తప్ప మీరు చేయి వీలు పడదు అని చెప్తే రౌద్రం వచ్చింది ఆయనకి. రౌద్రం వచ్చి తెగించి ధూపార్తిని పట్టుకున్నాడు. దేవుని మందిరంలో ఒక ధూపార్తిని, అది యాజకులు మాత్రమే పట్టుకునే. ఆ సామాను తరలించేటప్పుడు కూడా అన్నిటి పట్టుకోకూడదు, యాజకుడు కానివాడు పట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో చట్టం చేయబడితే
రాజు తానే చట్టం మీరు ధర్మశాస్త్రాన్ని మీరు లోపలికి ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలమునకు సమీపముగా ఉన్న ధూపార్తన చేపట్టు. అప్పుడు పరమదేవుని జోక్యం, నువ్వు నా చట్టం మీరితే రాజైనా రంగపోయినా ఒకటే. అది ధర్మశాస్త్ర చట్టం. రాజు దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అనుసరించవలసినటువంటి సంగతి. ప్రత్యేకించి నా నివాస స్థలంగా నేను కోరుకున్న దేవుని మందిరం, అతి పరిశుద్ధ స్థలం, ప్రధాన యాజకుడు తప్ప ఇంకొకరెవరు సమీపించకపోవడం స్థలం సమీపించి అక్కడ ఉన్నటువంటి ధూపార్తన పట్టుకుని చేతితో పట్టుకుంటాం. కాబట్టి నా మందిరం అపవిత్రపరిస్తే నిన్ను అపవిత్రపరుస్తాడు. ఎవడైనానో దేవుని ఆలయం పాడు చేసినాడు, దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి నా మందిరం అపవిత్రపరచబడితే నీ తల నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లతో అపవిత్రమవుతావు. నొసట కుష్ఠరోగం పుట్టింది, యాజకులు కనబడి నొసట కుష్టు పుట్టిందన్న సంగతి ఉజ్జియాకు తెలిసింది. యాజకులు గమనించారు. ఇంక ఎవరు ప్రమేయం లేకుండానే ఉజ్జియా అక్కడి నుంచి పరుగును బయటకు వచ్చేసి ఇంకొక క్షణము అక్కడ నిలబడితే యాజకులకే రాజును చంపే హక్కు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భయంతో బయటకు వచ్చేసి యెరూషలేములో కూడా ఉండటానికి వీలుండదు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆ వ్యాధి సోకిన వాళ్ళు గవిని బయట ఉండాలి. కాబట్టి యెరూషలేము అవతల తన కొరకు ఒక ఇల్లు కట్టించుకొని తాను మరణించేంత వరకు అక్కడే నివాసం చేశాడు. అది ఉజ్జియా యొక్క గాలి. ఈయన ఉజ్జియా, ఆయన పేరు అజర్యా అని కూడా ఉంది. కాబట్టి అతడు నీతి గలవాడే ప్రవర్తించాడు. మొదట్లో చేసిన పొరపాట్లు ఉన్నత స్థలాలు తీసుకుండే. మీరు రాజుల చరిత్ర కానీ రాజుల గ్రంథాలు కానీ దినవృత్తాంతాల గ్రంథాలు చదువుతున్నప్పుడు ప్రతి రాజు విషయం కనబడుతూ ఉంటుంది. కేసు అనమాట, వాళ్ళ మీద పెట్టిన కేసు, చట్టపరమైన కేసు. దేవుడు పెట్టి ఉన్నత స్థలం పడుతుంది, అధికారమున్న పంచి. రైట్. రెండోది ఏంటి, అతడు తన మనసులో గర్వించాడు. అలాంటి ఒక రాజు కాలంలో అదే రాజు ఇంట్లో, అంటే రాజు వంశీకుడు, రాజుకు సహోదరుడు, కజిన్, ఈయన దేవుని యొక్క సందేశాన్ని అలాంటి రాజుకు సైతం, లేదంటే అలాంటి రాజు కుటుంబీలకు సైతం ఇవ్వటానికి నియమింపబడ్డాడు యెషయా. కాబట్టి ఉజ్జియా రాజు యొక్క గారటి. అయితే ఒక సంగతి, అది మధ్యాహ్నం ఆలోచన చేస్తాం. అయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఉజ్జియా గురించి ఒక అవగాహన వచ్చింది కదా సార్. అక్కడ ఇంకొక రాజు ఉన్నాడు, యోతాము. ఒక అద్భుతమైన సంగతి అండి. యెరూషలేము బయట అప్పటికి ఇంకా ఉజ్జియా చనిపోలేదు. యెరూషలేము బయట ఒక రాజు, యెరూషలేము లోపల ఒక రాజు. తన తండ్రి అనుభవజ్ఞుడు బయట, తన కుమారుడు ఉజ్జియాకు ప్రతిగా సింహాసనం మీద కూర్చుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన సంగతి, గ్రంథం మనకు చూపించిన సంగతి. ఇప్పటివరకు ఏం జరిగిందని అంటే, తండ్రి చనిపోతే కొడుకు రాజు, కుమారుడు రాజు. తండ్రి బ్రతుకుండగానే కుమారుడు రాజు. ఇలాంటి పరిస్థితి ఉంది. నాన్న బయట ఎందుకున్నాడు తెలుసు.
ఎవరికి తెలుసు? యోతాము తెలుసు. కాబట్టి ఈయన ఏం చేశాడనంటే తాను పరిపాలించిన కాలము కొద్ది కాలమైన, అంటే ఒక 16 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కొద్ది కాలమైన ఉజ్జియా గర్వించినట్టు గర్వించలే, జాగ్రత్తగా పరిపాలన చేసినట్టు రికార్డు. ఇప్పుడు మనం చదువుతాం 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో నుండి ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన రెకాబు ఏలుబడి 2వ సంవత్సరంలో యోధా రాజైన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలనాన్ని పిలిచాడు. అతడు విలువధైర్యంగా వాడై యెరూషలేమునందు కాచి 14 సంవత్సరములు ఏలిన. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యలను పూర్తిగా అనుసరించిన. ఆయన గర్విష్ఠై పడిపోకముందు తన తండ్రి ఏమైతే చేశాడో అది పూర్తిగా అనుసరించాడు. కాబట్టి యోతాము యొక్క జీవితం అది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగున యోతాము తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడి. కాబట్టి యథార్థవంతుల్ని దేవుడు బలపరుస్తాడు, అది ఆయన నైజం. కాబట్టి దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినటువంటి యోతాము బలపరిచారు పరం దేవుడు. అలాగే యోతాము యొక్క చరిత్ర ముగిసింది. అయితే ఒక సంగతి, ఇతడు కూడా ఉన్నత స్థలములను తీసివేయలేదు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం మిగిలిన వచనాలు మనం చదివినప్పుడు ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను. అదే సార్. కాబట్టి యోతాము జీవితం అది. యోతాము జీవితం ఉజ్జియా, తర్వాత యోతాము. ఆ తర్వాత యోతాము కుమారుడైన ఆహజు రాజయ్యాడు. ఇతడు చేసినటువంటి చర్యలు కొన్ని ఒక 10 నిమిషాలు ఆలోచన చేస్తాను. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో నుండి 2 చదివేద్దాం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లు వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు. 7 సంవత్సరాలు పరిపాలించాడు. 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన 16 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ వీరందరికంటే ఎక్కువ దోషాన్ని సంపాదించుకున్నాడు. దోషపు శిక్షను సంపాదించుకున్నాడు. చదువుతాం ఒకసారి మనం. అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలీయుల రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించాను. మరి ఇశ్రాయేల్ రాజులు ఎవరిలా ప్రవర్తించారు? యెరొబాము ఎవరిలో ప్రవర్తించాడు? చుట్టూ దేవునితో నిబంధన బాంధవ్యం లేని మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించారు. ఇప్పుడు ఆహాజు ఎలా ప్రవర్తిస్తారు? అసలు దేవునితో మాకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించే మనిషి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడనంటే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం మొదటి 2వ వచనం చదివేస్తే అతడు అంటే
చదివాను. ప్రకటించి రాజు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత 28వ అధ్యాయం 2వ వచనం ఆయన అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములు గల పోత విగ్రహములను చేయించను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేల్ నుండి యెహోవా తోలివేసిన జనములు హేయక్రియలు చెప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు. అసలు ఆ 7 జాతులు వారిని కనాన్ నుండి బయటకు వెళ్ళగొట్టండి మీరు అని పరమదేవుడు ఆజ్ఞాపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు బహు దుర్మార్గమైనటువంటి ప్రవర్తన వాళ్ళది. అసలు అలాంటి వ్యక్తులు భూమి మీద బ్రతకూడదు అనే న్యాయమైనటువంటి తీర్పు వారి మీదకి వచ్చింది. తెలుసు, రాజుకు తెలుసు. తెలియలేనంత పరిస్థితుల్లో వ్యవస్థను పరమదేవుడు ఏర్పాటు చేయలేదు అక్కడ. కాబట్టి సంగతులు వినిపింపబడతాయి, నేర్పింపబడతాయి, బోధింపబడతాయి, పట్టించుకో. ఏం చేశాడనంటే ఎవరినైతే దేవుడు ఆ ప్రాంతంలో నివసించడానికి అర్హులు కాదు అని తోసివేశాడు, వాళ్ళ ఆచార ప్రకారం, వాళ్ళ దుర్మార్గపు చేష్టల ప్రకారం తన సొంత బిడ్డలను అగ్నిగుండంలో పడేస్తాడు. అది కానానీయుల ఆచారం వస్తుంది అని చాలాసార్లు అనుకుంటాం. ఎందుకు దేవుడు అంత కఠినంగా కానానీయులను శిక్షిస్తున్నాడు అని అంటే మనుషుల్లో ప్రవర్తించట్లేదు కదా, మనుషుల్లో ప్రవర్తించట్లేదు. కన్నబిడ్డలను బలివ్వడమా, కన్నబిడ్డలను అగ్నిలో పడవేయడమా, వాళ్ళను దేవత ప్రతి ముందు నరకడమా, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేల్ ఆ రోజు కనానీయులు. వాళ్ళ చేష్టలను అనుసరించి ప్రవర్తించాడు ఎవరు? ఆహాజు. చదివేశాను సార్. 4వ వచనం. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను అదుకోండి ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించచ్చు, ధూపము వేయించు వచ్చాను. ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వస్తుంది. దేవుడు ఏం ఆజ్ఞాపించారంటే నువ్వు ఏ బలి అర్పించాలన్నా నేను కోరుకున్న స్థలం యెరూషలేములోనే నువ్వు బలి అర్పించాలి తప్ప ఇంక ఎక్కడ కూడా దేవునికి అర్పణ అర్పించకూడదు అని చెప్పినప్పుడు చెట్ల కింద బయట, యెరూషలేము బయట, దేవాలయం బయట అర్పించే బలులు ఎవరికై ఉంటాయో జరుగుతుంటాయి. రైట్. ఇంతే కాదు, ఈయన అవలంబించినటువంటి తన పరిపాలన సూత్రం ఎలాంటిదనంటే 28వ అధ్యాయంలోనే 22వ వచనంలో నుండి మరీ అధికముగా అతిక్రమం జరిగించండి. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే అలా చేసిన ఇంకొక రాజు లేడు. ఈ ఆహాజు రాజే ఎట్లనగా కట్టించారు. ఏం జరుగుతుందనంటే ఒకసారి బోర్డు చూడాలండి, మన మనసులో ఉండాలి. యూదా దేశము, వీరికి దేవుడు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది. ఆయన ఏమన్నారనంటే వీళ్ళతో నిబంధన చేసినప్పుడు మీరు నా నిబంధనను అనుసరించి
మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు నాకు స్వకీయ సంపాద్యంగాను యాచక రూపమైన రాజ్యంగాను ఉంటారు. నిర్గమకాండం 19:5 నుండి ఈ సమాచారం. సమస్త భూమి నాదే అని చెప్పిన తర్వాత వీళ్ళు ప్రత్యేకింపబడిన వారికి ఒక చట్టం ముందు ధరించారు. ప్రక్కన సిరియా, ఐగుప్తు, ఫిలిస్తీ, ఇలా చాలా దేశాలు. వీళ్ళు ఎవరితోనూ నిబంధన లేదు. దేవుడు వీరు నిబంధన దేవుడు కాదు. వీళ్ళని సృష్టించిన దేవుడే, వీళ్ళకి ఆహారం అనుభవించి పోషిస్తున్న దేవుడే, కానీ నిబంధన లేదు వీళ్ళు. అలాంటి సమయంలో వీళ్ళు బలిపీఠాలు ఏర్పడుతుంది. ఇక్కడ ఆహాజు రాజుగా ఉంటాడు. ఉన్నటువంటి ఆహాజు రాజు దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నప్పుడు సిరియన్లు చేతిలో ఓడిపోయాడు, ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయాడు, ఎదోమీల చేతిలో కూడా ఓడిపోయాడు. ఏంటి, నేనేంటి వాళ్ళ చేతిలో ఓడిపోవడం? బాగానే ఆలోచించాను. ఎందుకు ఓడిపోయానంటే మా దేవుడి కంటే ఆ దేవుడి పలుకుతాడు. మా నిబంధన దేవుడి కంటే సిరియన్లు దమస్కులో ఉన్నటువంటి ఆ దేవతలు పలుకుతారు. అలాగే ఆలోచించవలసిన విధంగా నేను ఎందుకు ఓడిపోతున్నానంటే నేను దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించట్లేదు కాబట్టి ఓడిపోతున్నాను అని ఆలోచన. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశాడంటే అందుకే ఇతనులాగా ఎవ్వరూ చేయలేదు అన్నట్టు. ఎవరిలాగా? ఎవరు చేయలేదు. ఏం చేశాడు? మన నిబంధన దేవుడి కంటే ఇవి గొప్పవే కాబట్టి యెరూషలేము అంతా ఈ బలిపీఠం. చివరికి యెరూషలేములో ఉన్న ఉపకరణాలన్నింటినీ తెగ్గొట్టేశాడు, అంటే నరికించేశాడు, పాడు చేశాడు. దేవాలయానికి తలుపులు మూయించేసి యెరూషలేము బయట ప్రతి పచ్చని చెట్టు కింద వీటిని పెట్టి వాటికి ధూపం అర్పిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అతని ఆలోచన ఇలాగుంది. 23వ వచనం చదివాం కదా. ఎవరికి? సిరియా రాజుకి అక్కడ ఉన్న దేవతలు సహాయం చేస్తారు కాబట్టి వాటిని మన దగ్గర పెట్టుకుంటే మనకు కూడా సహాయం చేస్తారు. మరి మీ నిబంధన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన పరలోకమందున దేవుడు, ఐగుప్తుల నుండి విమోచించినటువంటి తన బాహుబలం చేత విమోచించిన దేవుని యొక్క సామర్థ్యం విశ్వసించినవాడా కాదు. కాబట్టి ఇతని గురించి ఇలాంటి రికార్డు ఉంది. ఇంకా సంగతులు ఉన్నాయి చూస్తాం. ఇంకేం చేశాడనంటే యెరూషలేములో ఈ చర్య చేయకముందు యెరూషలేములో ఏం చేశాడనంటే, నేను అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి వస్తాను, ఈ లోపు తన సేవకులకి ఏం ఆజ్ఞాపించాడంటే కొత్త బలిపీఠం తయారు చేయాలి, దేవుని మందిరంలో ఇంతటి బలిపీఠం కంటే పెద్ద బలిపీఠం తయారు చేయాలి అని ఈయన టూర్కి వెళ్ళి వచ్చేసరికి రెడీ చేశాడు. దేవుని మందిరంలో ఇతర బలిపీఠాన్ని పక్కన జరిపించేసి ఇక్కడ పడే అని నేను చేయించిన కొత్త బలిపీఠం పెట్టు, అక్కడ ధూపం వేస్తాను, బలి అర్పిస్తాను అని బలిపీఠాన్ని కూడా మార్చేస్తాను. ధూపం వేస్తేనే ఉజ్జియా శిక్షింపబడినప్పుడు ఇతడు కనికరింపబడటానికి అవకాశం ఉందా? అలాంటి చర్యలు ఈ ఆహాజు చేశాడు. మనం తెలియకుండానే ఆహాజులో ప్రవర్తిస్తాం ఛాన్స్. ఆ రోజు వివాహం జరిగితే
దేవుని బలము ఆ రోజు పనికిరాదని ముహూర్తాలు పెడతాం. ఉద్దేశం ఏంటి? దాని వెనుక ఆలోచన ఏంటి? వివాహానికి దేవుని బలం పనికిరాదు. మన ఇంట్లో పెళ్ళికి దేవుడు పనికిరాడు, దేవుని బలం పనికిరాదు. మనకు తెలియకుండానే అలాంటి సంగతిని తీర్మానం చేస్తున్నాం. ఇల్లు కడుతున్నాం, చూసి మనం వాస్తు చూసి ఇల్లు కడుతున్నాం. మనం ఇల్లు కట్టడానికి దేవుని బలం పడుతుంది, సామర్థ్యం పడుతుంది అని అది తెచ్చుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన సార్. ఆ రోజు పరమదేవుడు ఇశ్రాయేలు రాజు చరిత్రలో ఒక్క ఆహాజును మాత్రమే చూశాడు. ఈరోజు క్రీస్తు ప్రభు సంఘం పేరిట ఆయన రాజ్యంలో ఎంతమంది ఆహతులు ఉన్నారు? ఎంతమంది ఆహతులు? పరమదేవుడు అవాకైనట్టుగా చెప్పాడు, ఇలాంటి మనిషి ఇంకొకడు లేడు. ఎప్పుడు? ఆహాజు వరకు లేడు, ఆ తర్వాత కూడా ఇలాంటి మనిషి లేడు. ఇలాంటి మనిషి లేడు. కానీ నేడు ఉన్నట్టుగానే కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించవలసిన సంగతి. అలాంటి పరిస్థితుల్లో రాజుంటే, ఆయన పద్ధతులు అనుసరించే ప్రజలుంటే, అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు తన సందేశాన్ని పిలుస్తాడు యెషయాలో. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అది. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం మిగిలిన సంగతి ఆలోచిస్తాం. అందరూ థ్యాంక్ యూ.